హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో 100% మనకి సెన్సస్ 2011కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి, జనాభా లెక్కల నుంచి మనకి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో గతంలో జరిగినటువంటి 2 days ఆఫ్ షిఫ్ట్స్లో కూడా మనకి సెన్సస్ 2011 నుంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో ఈ సెన్సస్ 2011కి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. మీకు ఒక బెస్ట్ మెటీరియల్ని ఈ సెన్సస్ 2011కి సంబంధించి ప్రిపేర్ చేయడం జరిగింది. 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో ఈ పీడిఎఫ్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈ కోర్స్ తీసుకొని వారు ఉంటే ఇమ్మీడియట్గా తీసుకోండి. సో మీకు ఈ పర్టికులర్ టాపిక్తో పాటు మిగిలినటువంటి అన్ని టాపిక్స్ కూడా మీకు ఈ 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో అవైలబుల్లో ఉంటాయి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పీడిఎఫ్ కోర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి బైలింగ్వల్లో మెటీరియల్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 10,500+ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేశాము. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000+ బిట్స్ ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సీజీఎల్కి సంబంధించిన 100 ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సు మీకు 75% ఆఫ్తో 499 రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే పొడిగిస్తున్నామండి. సో చాలామంది ఈ ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే పొడిగించడం జరుగుతుంది. సో గ్రామీణ నిరుపేద అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, 2011 జనాభా లెక్కలకి సంబంధించినటువంటి టాపిక్ని బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి యూజ్ అయ్యే విధంగా ఈ విధంగా బైలింగ్వల్లో చాలా మంచిగా మీకోసం ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ టాపిక్ నుంచి ప్రతి బిట్ని కూడా కవర్ చేస్తూ నేను మీకు ఈ పర్టికులర్ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సు కనుక తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి సెన్సస్ 2011కి సంబంధించిన మెటీరియల్ అయితే తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయలేదు. నేను మీకోసం బైలింగ్వల్లో ఎక్సలెంట్ మెటీరియల్ని అయితే ప్రిపేర్ చేసి మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు 199 రూపీస్ కోర్సు ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ పర్టికులర్ మెటీరియల్తో పాటు మీకు చాలా రకాల మెటీరియల్స్ అందులో మీకు అవైలబుల్గా ఉన్నాయి. మన టాపిక్స్ నుంచే మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి పర్టికులర్ పీడిఎఫ్స్ నుంచే మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2011 జనాభా లెక్కలకి సంబంధించినటువంటి విషయాలు చూసే ముందు ఫస్ట్ అసలు హిస్టరీ ఆఫ్ సెన్సస్ ఇండియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వాటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనాభా పరిమాణం, దాని పెరుగుదల మొదలైనటువంటి వాటిపై క్రమబద్ధమైనటువంటి డేటా సేకరణ వంటి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని 1949 మేలో భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇందుకు అనుగుణంగా మనకి 1949 నుంచి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికంటే ముందు మనకి జనాభా లెక్కలు అయితే చేయడం జరిగిందండి. అది ఎప్పటి నుంచి అనేది చూసుకున్నట్లయితే ఇది 1872లో ప్రారంభించి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేపట్టబడింది. ఓకే, 1872లోనే మన భారతదేశంలో మనకి జనాభా లెక్కలు వేయడం అనేది స్టార్ట్ చేశారు. అంటే మనకి ఫ్రీడమ్ రాక ముందు నుంచే ఈ జనాభా లెక్కలకి సంబంధించినటువంటి సేకరణ అయితే చేయడం జరిగింది. బ్రిటిష్ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మాయో మొదటిసారి పూర్తి జనాభా గణన 1881లో చేశారనమాట. ముందుగా 1872లో చేస్తే పూర్తి స్థాయికి సంబంధించినటువంటి జనాభా గణన వచ్చేసి 1881లో చేశారు. 1849 తర్వాత జనగణన భారత ప్రభుత్వం యొక్క హోంశాఖకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా జరిపించడం జరిగింది. ఓకే, 1949 తర్వాత భారతదేశ ప్రభుత్వం జనగణనకి సంబంధించి హోంశాఖ అలాగే ఆ హోంశాఖకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యొక్క జనగణన అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
2011కి సంబంధించినటువంటి జనాభా లెక్కల్లోనికి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. సెన్సస్ కమిషనర్ లేదా రిజిస్ట్రార్ జనరల్గా మొదటిసారి పనిచేసింది ఎవరు అంటే మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ అనేటువంటి ఆయన పనిచేశారు. భారతదేశంలోని మొదటి పూర్తి జనాభా గణన జరిగిన సిటీ ఏంటి అంటే ఢాకా అండి. సో అప్పుడు మనకి ఢాకా సిటీ ఉండేది కదా. సో మొదటి పూర్తి జనాభా గణన జరిగినటువంటి సిటీ అనమాట ఢాకాగా చెప్పుకోవచ్చు. ఇంకా హెన్రీ వాల్టర్ను భారత జనాభా లెక్కల పితామహుడిగా కూడా పిలుస్తారు. 1830 సంవత్సరంలో చేశారు. ఓకే, హెన్రీ వాల్టర్ను భారత జనాభా లెక్కల పితామహుడిగా పిలవడం జరుగుతుంది 1830 సంవత్సరం నుంచి. జనాభా గణన మొదటిసారిగా 1872లో బ్రిటిష్ వైస్రాయి లార్డ్ మాయో ఆధ్వర్యంలో ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనలో మొదటి సమకాలీన జనాభా గణన ఫిబ్రవరి 17, 1881లో డబ్ల్యూసి ప్లోడెన్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ద్వారా జరిగింది. ఓకే, పూర్తి స్థాయి జనాభా గణన వచ్చేసి 1881లో జరిగితే మొదటిసారి జనాభా గణన వచ్చేసి 1872లో లార్డ్ మాయో దీనికి సంబంధించి ఈ యొక్క జనాభా గణన అయితే చేశారు. ఆ సమయంలో చూసుకుంటే లార్డ్ రిప్పర్ మనకి భారతదేశ వైస్రాయిగా ఉన్నారు 1881 సంవత్సరంలో. ఓకే, 1881 సంవత్సరంలో లార్డ్ రిప్పన్ సో దీనికి సంబంధించి భారతదేశ వైస్రాయిగా ఉన్న టైంలో పూర్తి స్థాయి జనాభా గణన 1881లో జరిగింది. మొదటిసారి 1872లో లార్డ్ మాయో టైంలో జరిగింది. సో సెన్సస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1848 సంవత్సరంలో వచ్చిందనమాట సెన్సస్ యాక్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లిటరసీ రేట్ ఇక్కడ మనం చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ మీరు చూసుకుంటే లిటరసీ రేట్ ఇన్ ఇండియా కేటగిరీ వైజ్గా అంటే మేలు ఫిమేలు ఓవరాల్ లిటరసీ పాపులేషన్ గ్రూ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా డేటా ఫ్రమ్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011కి సంబంధించి చూద్దాము. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ వారికి ఉన్నటువంటి పర్సంటేజెస్ ఏంటనేది చూద్దాం. సో 2011కి సంబంధించినటువంటి సెన్సస్ ప్రకారం మేల్స్ వచ్చేసి మనకి లిటరసీ రేటు మేల్స్లో 82.14% ఉందండి. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి పురుషుల్లో 82.14% మంది చదువుకున్నటువంటి వారు, ఫిమేల్స్ వచ్చేసి 65.46% మంది చదువుకున్నటువంటి మహిళలు అయితే ఉన్నారు. ఓవరాల్ లిటరసీ రేట్ వచ్చేసి 74% అనమాట. ఇంకా పాపులేషన్ గ్రూ బై వచ్చేసి ఓకే పాపులేషన్ ఎంత పెరిగింది అంటే 2011 నాటికి 17.7% అయితే పెరిగింది. పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 382 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించి 382 మంది జనాభా ఉండడం జరిగింది. ఇంకా ఎస్సీ పర్సంటేజ్ వచ్చేసి 16.6% అయితే ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం. ఎస్టీ పర్సంటేజ్ వచ్చేసి 8.6% అయితే ఉన్నారు. ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వచ్చేసి మనకి 9th ఫిబ్రవరి 1951 చేశారండి. ఓకే, మనకి భారతదేశం వచ్చిన తర్వాత మొదటిసారి జనాభా లెక్కలు ఎప్పుడు చేశారు అంటే 1951 9th ఫిబ్రవరిన చేయడం జరిగింది. సో ఈ బిట్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లింగ నిష్పత్తి లేదా సెక్స్ రేషియోకి సంబంధించి డీటెయిల్స్ చూస్తే 1000 మంది పురుషులకు ఉండేటువంటి స్త్రీల సంఖ్యను లింగ నిష్పత్తి అని చెప్పేసి అంటారు. ఓకే, 1000 మంది పురుషులకు ఉండేటువంటి స్త్రీల సంఖ్యను ఏమంటారు అంటే లింగ నిష్పత్తి అని చెప్పేసి అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది పురుషులకు 943 మంది అమ్మాయిలు అయితే ఉన్నారు. అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే కేరళ అండి. 1084 ఫిమేల్ క్యాండిడేట్స్ 1000 మంది అబ్బాయిలకైతే ఉన్నారు. అంటే అబ్బాయిలు 1000 మంది ఉంటే పురుషులు ఇంకా 84 మంది అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారనమాట. సో వారికి పెళ్లి కాకపోవచ్చు అనే విధంగా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం చూసుకుంటే హర్యానా అనమాట. 1000 మంది అబ్బాయిలకు 877 మంది ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరి అండి. 1000 మంది అబ్బాయిలకు 1037 మంది అమ్మాయిలు అయితే ఉన్నారు. అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఓకే యూనియన్ టెరిటరీ అంటాం కదా. సో ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి 1000 మంది అబ్బాయిలకు 618 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం వారు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పర్టికులర్ ఈ డీటెయిల్స్ చూడొచ్చు. తెలుగు మీడియం వారికి తెలుగు మీడియంలో ఉంటుంది. సో ఈ విధంగా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకోసం ఒక ఎక్సలెంట్ మెటీరియల్ని ప్రిపేర్ చేశాను, మీరైతే తీసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 2011కి సంబంధించినటువంటి ఈ సెన్సస్ కమిషనర్ ఎవరయ్యా అంటే సీఎం చంద్రమౌళి గారు. సో ఇక్కడ ఈయన ఉన్నారు కదా, సో ఈయన అనమాట.
సో 2011 సెన్సస్ కమిషనర్ ఎవరు అంటే సీఎం చంద్రమౌళి గారు. ఇంకా నినాదం వచ్చేసి 2011కి సంబంధించినటువంటి ఈ స్లోగన్ వచ్చేసి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేది ఈ యొక్క స్లోగన్ అనమాట. తెలుగులో చూసుకుంటే మన జనాభా గణన మన భవిష్యత్తు. ఓకే, తర్వాత 15వ జనాభా లెక్కలుగా చెప్పుకోవచ్చు. ఇది అతి పెద్దదన్నమాట. సో 2011 జనాభా లెక్కలు వచ్చేసి 15వ జనాభా లెక్కలు. ఇవి అతిపెద్ద జనాభా లెక్కలుగా కూడా చెప్పుకోవచ్చు. 14వ అంతరాయంలోని మరియు సమకాలించబడినటువంటి జనాభా లెక్కలు వచ్చేసి 14వ జనాభా లెక్కలుగా ఉన్నాయి. సో మనకి 14వ జనాభా లెక్కలు 2001లో జరిగాయి. ఇంకా అత్యధిక జనాభా సాంద్రత కలిగినటువంటి యూనియన్ టెరిటరీ రాష్ట్రం వచ్చేసి ఢిల్లీ రాష్ట్రం అనమాట. అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి యూనియన్ టెరిటరీ స్టేట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ స్టేట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి బీహార్ అండి. అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అత్యల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. అత్యధిక జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం సిక్కిం. అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం కేరళ. అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా. అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం కేరళ. అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం బీహార్ అనమాట. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు అర్థం చేసుకుంటూ చదవాలి, మీకు ఈజీగా గుర్తుంటాయి. సో ఇక్కడ మనకి ఈ జనాభా గణనకి సంబంధించి 2011 ఏదైతే ఉందో, సో ఆ 2011కి సంబంధించిన జనాభా లెక్కలపై గత సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రశ్నలు చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడిగారు. 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు అయితే ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత అయ్యా అంటే 74.04 అండి. ఓకే, ఇందాక 74 అనే అన్నాను, బట్ ఇక్కడ కరెక్ట్గా చూస్తే 74.04%. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత రేటు వచ్చేసి 82.14%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సంతానోత్పత్తి రేటు ఎంత అంటే 2.2%. 2001లో చూసుకుంటే 2.5% అనమాట. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అంటే డామన్ డయ్యూ. డామన్ డయ్యూకు సంబంధించి 1000 మంది పురుషులకి 618 మంది ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం సిక్కిం రాష్ట్రం. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ శాతం ఎంత అనేది చూసుకున్నట్లయితే 8.6% ఉన్నారండి షెడ్యూల్డ్ కులంకి సంబంధించి. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చేసి 8.6% అయితే షెడ్యూల్డ్ కులం ఎస్సీ క్యాస్ట్ వచ్చేసి 16.6% ఉన్నారు. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా ఎంత అంటే 96.63 crores, అంటే 79.8% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జనాభా గణన 2011 యొక్క నినాదం వచ్చేసి మన జనాభా మన భవిష్యత్తు. సి చంద్రమౌళి 2011 భారత సెన్సస్ కమిషనర్గా పనిచేశారు. సెన్సస్ 2011 మస్కట్ ఏంటంటే, సో ఇక్కడ మీకు ఈ విధంగా చూపించినటువంటి మహిళే మస్కట్గా చిత్రీకరించడం జరిగింది. యానిమేటెడ్ మహిళ, నలుపు సెన్సస్ బ్యాగ్ మరియు ఫైల్ స్టాక్తో మహిళా ఎన్యూమరేటర్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈవిడ్నే 2011కి సంబంధించి మస్కట్గా చిత్రీకరించారు. యానిమేటెడ్ మహిళ, నలుపు సెన్సస్ బ్యాగ్ ఉంటుంది, కొన్ని స్టాక్ ఫైల్స్ అయితే ఉంటాయి ఆవిడ చేతిలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఫస్ట్ బ్రిటిష్ ఇండియా సెన్సస్ వచ్చేసి మాయో ద్వారా 1872లో చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు సాధారణ జనాభా గణన లేదా విరామం ఎప్పుడు అంటే రిప్పన్కి సంబంధించి 1881 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. మొదటి జనాభా గణన 1872లో చేశారు. కంప్లీట్ జనాభా వచ్చేసి మొదటిసారిగా ప్రతి 10 సంవత్సరాలకి చూసుకుంటే చేయాలని 1881లో లార్డ్ రిప్పన్స్ టైంలో చేయడం జరిగింది. లార్డ్ మాయో టైంలోనేమో 1872లో చేశారు. లార్డ్ రిప్పన్ టైంలో 1881లో చేశారు. ఇక జనాభా స్థిరత్వం వచ్చేసి 2074కి సాధించబడుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఒక స్టెబిలిటీ వస్తుందని. ఓకే,
అయితే దీనికంటే ముందు లక్ష్యం ఏది పెట్టుకున్నారు అంటే 2045కి పెట్టుకోవడం జరిగింది. అంటే జనాభా స్థిరత్వం, స్టెబిలిటీ రావాలని. నెక్స్ట్ వచ్చేసి జనాభా విస్ఫోటనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగా పెరిగింది అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 1981 వరకు జనాభా విస్ఫోటనం అంటే విపరీతంగా పెరిగిందనమాట. జనాభా ఒక్కొక్కరు 10 నుంచి 15 మంది పిల్లల్ని కనడం, కొంతమంది 18 మంది పిల్లల వరకు కనడం ఒకే ఫ్యామిలీలో. సో దానివల్ల ఏమైందంటే జనాభా అనేది విపరీతంగా 1951 నుంచి 81 మధ్య కాలంలో విపరీతంగా పెరిగిందనమాట. సో దీనికి సంబంధించి జనాభా గొప్ప విభజన ఎప్పుడు జరిగింది అంటే 1921 నుంచి జరిగింది. 1వ కుల ఆధారిత జనాభా గణన ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ కుల ఆధారిత, 1వ కాదు, ఫస్ట్ కుల ఆధారిత జనాభా గణన ఎప్పుడు జరిగింది అంటే 1931లో జరిగింది. మీకు తెలుగులో ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేది 1931లో జరిగింది. ఇంకా జనాభాలో అత్యధిక పెరుగుదల ఎప్పుడు అంటే 1961 నుంచి 71 మధ్య, ఈ 10 సంవత్సరాల కాలంలో 24.80% పెరిగిందండి. అదే 2011కి అయితే 17 పాయింట్ సంథింగ్ పెరిగింది పర్సంటేజ్. ఇంకా 15వ సంఖ్య అంటే 15th జనాభా లెక్కలు వచ్చేసి 2011 జనాభా లెక్కలు, 14th వచ్చేసి 2001 అనమాట. 2001 ఓకే, 2001 జనాభా లెక్కలు. ఇంకా స్వాతంత్రం తర్వాత ఇది 7th జనాభా గణన. ఓకే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి కౌంట్ చేసుకుంటే ఇప్పటికీ 7 టైమ్స్ జరిగింది. 2021లో కూడా జరగాల్సిందో అప్పుడు కరోనా వల్ల చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇంకా మొత్తం జనాభా ఎంత అంటే 121 కోట్ల మందికి పైగా జనాభా అయితే ఉన్నారు. చూడడానికి ఫోన్ నెంబర్ లాగా ఉంటుంది, కాదు అది. సో 121 కోట్లు అనమాట. లింగ నిష్పత్తి వచ్చేసి 1000 మందికి 943 మంది అమ్మాయిలు ఉన్నారు. 2001లో లింగ నిష్పత్తి వచ్చేసి 1000 మందికి 933 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే 2011 వచ్చేసరికి 10 మంది పెరిగారనమాట అమ్మాయిలు, ఆ రేషియో అనేది. 1951 జనాభా లెక్కలకి సంబంధించి చూసుకుంటే స్వాతంత్రం తర్వాత ఫస్ట్ జనాభా లెక్కలుగా చెప్పుకోవచ్చు. 1951లో అక్షరాస్యత రేట్ వచ్చేసి 18.33% ఉంది. బట్ 2011 టైంకి వచ్చేసరికి 74.04%కి పెరగడం జరిగింది. ఇంకా 1951లో లింగ నిష్పత్తి వచ్చేసి 946 మంది అమ్మాయిలు ఉన్నారు ఫర్ 1000 మేల్ క్యాండిడేట్స్కి. 2011లో జనసాంద్రత వచ్చేసి 382 మంది ఫర్ స్క్వేర్ కిలోమీటర్కి ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ జనాభా గణన వచ్చేసి కేంద్ర జాబితాలో ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం ప్రకారం జనాభా గణన వచ్చేసి కేంద్ర జాబితాలో ఉంటుంది. ప్రపంచ జనాభా దినోత్సవం వచ్చేసి జూలై 11న జరుపుకుంటారు. భారతదేశం ప్రపంచ జనాభాలో 17.5% కలిగి ఉంది. ఓకే, మొత్తం జనాభాలో ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.5% కలిగి ఉంది. ఇంకా జిల్లాలు వచ్చేసి 640 జిల్లాలు ఉన్నాయి 2011 జనాభా లెక్కల ప్రకారం. పిల్లల లింగ నిష్పత్తి వచ్చేసి 919 మంది ఫర్ 1000 మేల్ కిడ్స్ అనమాట. అదే 2021లో అయితే లింగ నిష్పత్తి 927 మంది ఉన్నారు. భారతదేశం యొక్క మొత్తం జనాభా గణన 2011కు చూసుకుంటే 121 కోట్లు. పురుషులు వచ్చేసి ఈ 121 కోట్లలో పురుషుల జనాభా వచ్చేసి 51.47%, స్త్రీల జనాభా వచ్చేసి 48.53% ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయం ప్రతి 10 సంవత్సరాలకి జనాభా గణనకు బాధ్యత వహిస్తుంది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండేటువంటి రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయం వారు ప్రతి 10 సంవత్సరాలకి ఈ జనాభా గణనకి సంబంధించిన బాధ్యత అయితే తీసుకుంటారు. శ్రీ ముత్యుంజయ్ కుమార్ నారాయణ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు స్వీకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం స్థూల సంతానోత్పత్తి రేటు 2.4% ఉంది. మొదటి ఆర్థిక గణన జనగణన కాదు, ఆర్థిక గణన ఎప్పుడు చేశారు అంటే 1977లో చేశారు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు సుమారు భారతదేశ జనాభాలో వరుసగా 16.6% మరియు 8.6% అయితే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సోనభద్ర జిల్లా షెడ్యూల్ తెగల సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాగా రికార్డులోకి వెళ్ళింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట. సోనభద్ర అనేటువంటి జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం
షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ క్యాస్ట్ వారు ఉన్నటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి జిల్లాగా రికార్డులోకి వెళ్ళింది. అది ఉత్తరప్రదేశ్లో ఉంది. జనాభా గణన 2011 డేటా ప్రకారం భారతదేశంలోని సిక్కు సమాజం అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జైన మతం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగి ఉంది. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ కూడాను. సో ఇక్కడ నుంచి మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్ ఈస్ ది ఓవరాల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ది సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు ఎంత? 74.04% అండి. ఓకే, లిటరసీ రేట్ అనేది. ఇందులో మేల్ వచ్చేసి 82.14%, ఫిమేల్ వచ్చేసి 65.46% ఉన్నారు. ఓవరాల్ లిటరసీ రేట్ వచ్చేసి 74.04% అయితే ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం బీహార్ అండి. 1106 మంది దీనికి సంబంధించి జనసాంద్రత ఉన్నారనమాట. అత్యల్ప జనాభా సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, 17 మందో ఏమో ఉంటారు. అత్యల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం దాని యొక్క సాంద్రత చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్. లక్షద్వీప్ తక్కువ జనాభా కలిగినటువంటి యూనియన్ టెరిటరీ అండి. అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం సిక్కిం. అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా. అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం కేరళ. అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం బీహార్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ అన్నమాట. సో ఇది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి కేరళ రాష్ట్రం 93.91% అండి. సో అప్రాక్సిమేట్లీ 94%. లోయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి బీహారు 61.80% ఉంది. యూనియన్ టెరిటరీస్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ లక్షద్వీప్ 91.85%. దాద్రా నగర్ అండ్ హవేలీ వచ్చేసి లోయెస్ట్ మేల్ లిటరసీ రేటు 77.24%. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ దాద్రా నగర్ హవేలీకి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ 30th సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగారండి. సో నేను ఆ షిఫ్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా నేను 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో పెట్టాను. మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే యాజ్ పర్ సెన్సస్ 2011 ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా వాజ్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా శాతం ఎంత ఉంది అంటే 31% అయితే ఉందండి. 31.1% అయితే ఉంది. ఇందులో మనకి చూసుకుంటే గోవా ఇస్ ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ విత్ 62.17%తో వాళ్ళు అర్బనైజ్డ్ స్టేట్గా వాళ్ళు రికార్డులోకి వెళ్ళారు. ఇక్కడ మనకి నంబర్స్లో చూసుకుంటే మహారాష్ట్ర పెద్ద అనమాట. రూరల్ పాపులేషన్ వచ్చేసి 68.9% అయితే ఉంది ఇండియాకి సంబంధించి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ మొత్తం పురుషుల సంఖ్య 62.31 కోట్లు, మొత్తం 121 కోట్లలో. స్త్రీల సంఖ్య 58.74 కోట్లు. దశాబ్దంలో జనాభా పెరుగుదల చెప్పే కదా 17.7%. సో ఇక్కడ అత్యధిక 10 సంవత్సరాల కాలంలో అత్యధిక జనాభా పెరుగుదల ఎప్పుడు అంటే 1961 నుంచి 71 మధ్య జరిగింది. 24% పెరిగారు. తర్వాత లింగ నిష్పత్తి వచ్చేసి ఇక్కడ మనకి తెలిసిందే, ఇవన్నీ డిస్కస్ చేసినవి మనం. సో మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ తీసుకుంటే మీకు ఈజీగా అన్నీ చదువుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక దశాబ్ద వృద్ధి రేటు ఉంది అని చెప్పేసి అడిగారు. సో మేఘాలయ రాష్ట్రం. సో 27.80% అయితే పెరిగింది. సో వీ కంపేర్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, దెన్ ది హైయెస్ట్ డికేడల్ గ్రోత్ ఈజ్ రిజిస్టర్డ్ బై దాద్రా నగర్ అండ్ హవేలీ 55.50% అండ్ పుదుచ్చేరి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ది లోయెస్ట్ గ్రోత్ రేట్ హ్యాస్ బీన్ ఆఫ్ నాగాల్యాండ్ అండి. సో దీనికి సంబంధించి ఇది నెగిటివ్లో ఉంటుంది. సో ఫాలోడ్ బై కేరళ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ వాజ్ ది సెక్స్ రేషియో అకార్డింగ్ టు ది సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇది అందరికీ తెలిసిందే, 943. అదే 2001లో అయితే 933 అయితే ఉన్నారు. ఇంకా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ మ్యాక్సిమం ఎస్సీ పాపులేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీహార్ రాష్ట్రంలో ఉన్నారనమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక ఎస్టీ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా కలిగినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కింది వాటిలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి 3వ రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బీహార్ అండి. సో యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉంది. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక లింగ నిష్పత్తిని కలిగి ఉంది? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. సో 1084 మంది ఉన్నారు ఫిమేల్ క్యాండిడేట్స్ ఫర్ 1000 మేల్ క్యాండిడేట్స్కి. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఎక్కువగా మాట్లాడే హిందీ తర్వాత కింది భాష ఏంటి అని చెప్పేసి అడిగారు. సో బెంగాలీ. సో బెంగాలీ భాష. హిందీ వచ్చేసి 43.63% మాట్లాడతారు. తర్వాత బెంగాలీ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రంలో షెడ్యూల్ తెగ ఎస్టీ జనాభా 0 ఉంది? అది ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో 0 ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి అత్యధిక నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి మిజోరాం రాష్ట్రం. అత్యల్ప నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి గోవా. అత్యధిక నిష్పత్తితో యూనియన్ టెరిటరీ షెడ్యూల్డ్ తెగలు వచ్చేసి లక్షద్వీప్. అత్యల్ప నిష్పత్తితో యూనియన్ టెరిటరీ షెడ్యూల్ తెగలు అండమాన్ అండ్ నికోబారు. అత్యధిక నిష్పత్తి కలిగినటువంటి జిల్లా షెడ్యూల్ తెగలకు సంబంధించి సర్చిప్ అనమాట, మిజోరాంలో ఉంది. ఇంకా ఈ విధంగా మనకి ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఇవి తీసుకుంటే మీకు 100% యూజ్ అవుతుందండి. ఓకే, ఇవి చాలా ఉన్నాయి బిట్స్ అయితే మీరు చూడొచ్చు. సో డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ అయితే తీసుకోండి 199 రూపీస్ పే చేసి. దీంతోపాటు మీకు ఇంకా మెటీరియల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.